ప్రస్తుతం మనం కేతంపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాం. మనతో పాటు ఇండిపెండెంట్ గంగారపు రాజు రిమోట్ గుర్తుతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు సర్పంచ్గా. అతను ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుండో, అంటే గెలుస్తాననే ధీమా తనకి ఎలా ఉందనే విషయాన్ని మనం తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు, మీ ఊరు చెప్పండి. నా పేరు గంగారపు రాజు జోసఫ్. ఓకే. అయితే ఇంతకుముందు పార్టీలో పనిచేసినవాడిని నేను. అందరికీ కష్టపడి గెలిపించి అందరికీ ముందుకు తీసుకుపోయిన అందరిలో నేను ముఖ్యుని. నన్ను గుర్తించకుండా పార్టీ వాళ్ళు ఆశ చూపెట్టి వేరే అతనికి ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను నా ప్రయత్నం మీద నేను ముందుకు పోవడం జరుగుతుంది. ఇండిపెండెంట్గా నిలబడి ముందుకు పోవడం జరుగుతుంది ఎన్నికలకు. ఓకే. ప్రజల్లో మీపై అభిప్రాయం ఎలా ఉంది? ప్రజలలో మనకు ఉన్న అభిప్రాయం బట్టి చూస్తే పక్కా యూత్ సపోర్ట్ ఉంది నాకు. ఓకే. యూత్ ద్వారా నేను పక్కా నెగ్గుతా, విన్ అవుతా, ఆ నమ్మకం నాకుంది. ఇంకొకటి, గెలిచినాక అంటే మేము చేసే కార్యక్రమాలు ఉన్నాయా? నేను గెలిచిన తర్వాత ఊర్లో చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మురికాలలో కానీ అప్పుడెప్పుడు 20-30 ఏళ్ళ కింద కట్టిన వాపతి ఉన్నాయి. అవి శిథిలావస్థకు దారితీసి ఉన్నాయి. అవి రిపేర్ చేయడం, మళ్ళీ కాసింనగర్ రోడ్ ఒకటి లేదు, గుర్రాలగుంట రోడ్ ఒకటి లేదు. ఈ పనులు చేయడానికి ముందుకు వస్తున్నాను నేను. ఓకే. ఓట్లు ఖచ్చితంగా మీరు గెలుస్తారంటారా? పక్కా గెలుస్తా నేను. యూత్ సపోర్ట్ నాకు ఉంది. ఓకే. యూత్ సపోర్ట్ వల్లనే నేను ముందుకు రావడం జరిగింది. ఓకే. ఇది విషయం అండి. తను గతంలో పార్టీ పరంగా ప్రజలకు ఎన్నో సేవలు చేసిన, పార్టీలో కూడా ఎంతో సేవ చేసిన, కానీ తనకు కాకుండా వేరే వాళ్ళకి ఆ సీటు కేటాయించడం వల్ల నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగడాల్సి వచ్చింది పరిస్థితి అని చెప్తున్నాడు. గెలిచినాక మాత్రం డ్రైనేజ్ రోడ్లపైన ఎక్కువ వరకు దృష్టి పెడతానని ప్రజలకు కూడా హామీ ఇచ్చాను. నా వెంట యూత్ ఉన్నది కాబట్టి నేను ఖచ్చితంగా గెలుస్తాననే ధీమాను తను వ్యక్తం చేస్తున్నాడు. కెమెరామెన్ కిషోర్తో శ్రీనివాస్.